హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి పెళ్ళికి వెళ్తున్నాము. ఇది అంతా కూడా ఖమ్మం అనమాట. సో ఖమ్మం అయితే పెళ్ళికి వెళ్తున్నాము. షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదా, ఇంటికి వచ్చానని చెప్పేసి ఈ పెళ్ళి కోసమే అని అనమాట. సో పెళ్ళి దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఇద్దరు మంచిగా డాన్స్ చేస్తున్నారు. అక్కడ డీజే సాంగ్స్ పెడుతుంటే చాలాసేపు డాన్స్ చేశారు, చాలా బాగా చేశారనమాట. తర్వాత ఏంటి అంటే అమ్మాయిని ఎడిదింటి దగ్గర నలుగు వేసేసి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొస్తున్నారనమాట ఇప్పుడు. సో అక్కడనే మొత్తం రెడీ చేసి తీసుకొస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ మేనత్త మేనమామలు అనమాట. కొద్దిసేపు ఇక్కడ అయితే ఫోటో షూట్ జరుగుతుంది అనమాట. అందరూ క్లోజప్ యాడిచ్చారు కదా. సో ఇక్కడ ఫోటో కోసం అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అందరినీ సెట్ చేస్తున్నాడు, కొంచెం గట్టిగానే చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు. కొంచెం ఇంకో రెడీ అవ్వాలి కదా, ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంది. ఇంకొంచెం లైట్గా మేకప్ అనమాట సరి చేసుకుంటే సరిపోతుంది. ఈలో ప్రధానం కోసం ఇక్కడ ముగ్గు వేస్తున్నారు వాళ్ళ మేనత్త. ఇక్కడ ఏంటి అంటే ఇది వ్లాగ్ అంతా కూడా కంప్లీట్ ప్రధానమే ఉంటుంది. మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మా సైడ్ మాత్రం ఇలానే చేస్తారనమాట ప్రధానం అనేది. ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్గా జరిగింది. సో అంటే ఊరిని బట్టి ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ రిలీజియన్ బట్టి ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చాలా డిఫరెంట్గా జరుగుతుంది ప్రధానం అనేది. సో ఇక్కడ వీళ్ళు క్రిస్టియన్సే అయినా కూడా కొంచెం డిఫరెంట్గా చేశారనమాట. ఇక్కడైతే ఇక మొత్తం సేమ్ ఇదే ముగ్గు నలుగు కూడా వేస్తారు చాలా వరకు. ఇక్కడైతే ఇక కొంచెం చిన్నగానే వేశారు మరి వాళ్ళ మేనత్త. ముగ్గు వేసేసి సైడ్ బోర్డర్స్ కూడా వేసేసారు, సేమ్ బోర్డర్స్ 4 సైడ్స్ కూడా వేసేసారనమాట. ఇక ఇప్పుడైతే దానిపైన మ్యాట్ వేసేసి పీటలు వేస్తారు పెళ్లి కూతురికి, తోటి పెళ్లి కూతురికి అనమాట. పీటలు వేసేసి పైన బెడ్షీట్ అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ పెళ్లి కూతురు లోపల రెడీ అయ్యే లోపు ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. తర్వాత పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకొస్తారు కదా. సో వడి బియ్యం అని మన ఇంటి దగ్గర నుంచి పంపిస్తాము. సో వాళ్ళు కూడా అట్లానే తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తాంబూలం ఉంటుంది కదా, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క ఇవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసి ఇవి బియ్యం పెడతారు కదా. సో ఆ బియ్యము వాళ్ళు తీసుకొచ్చినట్టు ఆ చెంబు ఉంటుంది కదా, సో దాని నిండా వాటర్ ఫిల్ చేసేసి ఆ బియ్యం మధ్యలోని దీన్ని అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఏంటంటే అబ్బాయి సైడ్ ఉన్న పెద్దవాళ్ళు, అమ్మాయి సైడ్ ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఇక మ్యాట్ చుట్టూ మొత్తం కూర్చుంటారు అనమాట. సో ఇక్కడ కెమెరామ్యాన్స్ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ టైం 10:30 అలా అవుతుంది ప్రధానం స్టార్ట్ అయ్యడానికి. చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ అందరు కొంచెం హెవీగా డ్రింక్ చేస్తున్నారనమాట. కొంచెం మస్తు కామెడీ, అసలు నవ్వి ఇదైపోయినాం అనమాట. వాళ్ళ మాటలకి వాళ్ళకి కొంచెం చాలా లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అనమాట. బాగా నవ్వుకున్నాము. ఊర్లో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ప్రధానం చూడటానికి. సో ఇక్కడ ఇంకా ప్రధాన మూట అయితే ఓపెన్ చేశారనమాట. తీసుకొచ్చిన కొన్ని ఉంటాయి కదా, ఫస్ట్ పసుపు, కుంకుమ, ఆకు అవి అయితే మొత్తం వీళ్ళకి ఇస్తున్నారనమాట, అమ్మాయి సైడ్ వాళ్ళకి. అండ్ వీళ్ళు ఇక్కడ కంకణాలు కట్టుకుంటారంట చేతికి. మనకి మా సైడ్ అయితే లేదు ఇది. సో ఇక్కడ ఈ ఊర్లో అయితే ఉంది అనమాట. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ కంకణాలు కట్టుకుంటున్నారు. ఇది అనమాట మా బ్యాచ్. అందరం ఇక్కడే ఒక చోట కూర్చున్నాము. పసుపు, ఒక్క అండ్ దారబంతి అనమాట, థ్రెడ్ బండిల్ అదొకటి ఇచ్చారు వీళ్ళకి. సో ఆ థ్రెడ్ తోటి ఈ ఆకులు కలిపేసేసి కంకణాలు కట్టుకున్నారనమాట అందరూ కూడా ఇక్కడ. అంటే ఒక ఊరిని బట్టి ఒక విధంగా ఉంటుంది కదా. సో క్రిస్టియన్స్ చాలామంది కట్టుకోరు, బట్ మరి ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట ఇలా. దారగాడు వచ్చి ఆడపాలు లేకుండా సేల్ చేద్దాం అనుకుంటారు. ఆకులు దాని గుంజవు అది చాలా పెద్దగా టెంటాపరం లేదు. ముందు గట్టిగా ముందు నేను పట్టుకున్నా.
ముందు దాన్ని పెట్టినావుగా 5 కట్నాలు అయినా కానీ మేళ ఉంచాలి. ఐదో తొమ్మిదో కట్టండి. 5 కానీ మేళ ఉంచాలి. మేళం సపోర్ట్ చేయండి. రమ్మండి. పెళ్లి కూతురు తోడు వాదించు. రానమ్మా, లేదమ్మా. కాకరాలు పసుపు పెళ్లి కూతురు కాకరాలు కట్టు. అయ్యమ్మకి ఏనాలే, ఎవడు కట్టినా ఏం కట్టాలి? అరే, రాను. మీ ఆవిడ పోయింది, రాండి. అమ్మాయి మోసు. అమ్మాయి మోసు. ఆకులు పెట్టు, 3 ఆకులు ఎన్ని ఉన్నాయండి అన్ని వాళ్ళు అన్ని ఒకసారి ఇచ్చారు. రాసినా మేము ఒకటి ఎగస్తా రాసుకోవటం. ఇక్కడ టైం 11:30 అలా అవుతుంది. పిల్లల్ని అయితే పైన డాబా పైన పడుకోబెట్టేసేసి వచ్చి నేను ఇక్కడైతే నిల్చున్నాను ప్రధానం చూడటానికి అందరితో పాటు. సో ఇక్కడ తనకి పెళ్లి కూతురికి ఫ్రూట్స్ అయితే వడి నింపుతున్నారు. మా సైడ్ అయితే ఇంకో సెకండ్ శారీ ఉంటుంది, రెండో ప్రధానం అని చెప్పేసి. చిన్న ప్రధానం పెద్ద ప్రధానం అంటారు కదా. సో 2 శారీస్ తోటి వడి నింపించి 2 శారీస్ కూడా తను కట్టుకొని రావాలన్నమాట. ఫస్ట్ ఈ శారీ కట్టుకొచ్చింది కదా ఈమె, సెకండ్ టైం కూడా ఇంకో శారీతో రావాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఫ్రూట్స్ తోటి వడి నింపించి లోపలికి పంపించేస్తున్నారు. సో అదే శారీ తోటి మళ్ళీ తను రిటర్న్ వస్తుంది అనమాట. సో మా సైడ్ అయితే అలా జరగదు. ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోతుంది. మా వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళైతే ఇక్కడ తనకి బంధు తయారు చేస్తున్నారు అనమాట. తెల్లదారు బంతికి పసుపు రాసేసి చాలా పెద్దగా వేసేసి దాన్ని డబల్ మడతలు వేసేసి అక్కడక్కడ ముళ్ళు వేసేసి తర్వాత తనకి అలా మెల్లో అయితే బంద్ వేస్తారనమాట. సో తను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు అయితే వీళ్ళందరూ ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ బంద్ అయితే తయారు చేస్తున్నారు. సో ఇక నేనైతే ఇక వీడియో వాయిస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. క్రిస్టియన్ మ్యారేజ్ ఇది, బట్ ప్రధానం మాత్రం
ఏ మ్యారేజ్ అయినా సరే మాకు ప్రధానం ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే అనమాట. ఓకేనా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. బాబు మిమ్మల్ని ఎవరు ఆపోనారా మీరు ఆపుతూనే ఉన్నారు. అమ్మాయి ఏమని చెప్పండి వాళ్ళ ఆన్సర్ రాజ్కుమార్ వాతాడండి, మేలగారు వాతాడు, మేలగారు చెప్పిస్తాను వాళ్ళ మీ బదులు తరపు నుంచి ఏదో తాడి కట్టేస్తారు ఒత్తుగా. ఫోన్ చేస్తాను. ఎట్ట తీసి ఎట్ట పెట్టాలో చూపిస్తాడు అన్న ఫోటో పట్టడం కోసం సార్ సార్ మీరు ఇక్కడ చూడాలి మేడం, మేడం మేడం ఇక్కడ చూడాలి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది